నమస్తే, వెల్కమ్ టు గైడ్. త్వరలో విడుదల కాబోతున్న జాబ్ నోటిఫికేషన్స్ డీటెయిల్స్ గురించి మాట్లాడటానికి పూర్తి సమాచారాన్ని అందజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు. అలాగే మీరు సార్తో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల గురించి అనౌన్స్ చేశారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రేక్షకులకు అందజేస్తారు. మనకి ఇటు ఆంధ్రాలోను తెలంగాణలోనూ కూడా ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తుంది ఏంటంటే నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయం. అయితే ఏపీలో ఒక అనౌన్స్మెంట్ చేశారండి రీసెంట్గా. అసలు ఉద్యోగాల కంటే ముందు జాబ్ క్యాలెండర్, ఇది యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ రావాలన్నమాట అండి. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఏంటంటే ఏ మంత్లో ఏ నోటిఫికేషన్ ఇస్తామో, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ముందుగా తెలియచేయాలి. అయితే ఇది చాలా కాలంగా ఒక సిస్టమేటిక్గా జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాని ప్రకారం జాబ్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్తామని అనౌన్స్ చేస్తున్నారు, కానీ అవ్వడం లేదు. అయితే రీసెంట్గా మనకు ఒక న్యూస్ పేపర్స్లోనూ అలాగే సోషల్ మీడియాలోనూ బాగా హల్చల్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేసే కంటే ముందు వివిధ శాఖల నుంచి వివరాలు సేకరించాలి. కొన్ని శాఖల నుంచి సేకరించింది, కొన్ని శాఖల నుంచి సమాచారం అనేటువంటిది తీసుకోవడం ప్రాసెస్లో ఉంది. కాబట్టి త్వరలోనే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేటువంటి విడుదల చేస్తామో అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, ఈ జాబ్స్ కోసం నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఒక హోప్ అనేటువంటిది వచ్చిందండి. అంటే ఇట్ ఈస్ ఇన్ స్టిల్ హోప్ స్టేజ్. అందులోని ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లోకేష్ బాబు గారి దగ్గర నుంచి వచ్చిందండి. అంటే ఏంటి, ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడు ఆయన స్వయంగా జాబ్ క్యాలెండర్ మీన్స్ ప్రకటిస్తాము అని చెప్పడం అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఒక నోటిఫికేషన్స్కి ముందడుగు పడినట్టే. అయితే చెప్పడమే కాదండి, కొన్ని డిపార్ట్మెంట్ల వివరాలు కూడా వాళ్ళు ఇచ్చారు. లైక్ మనకి మొత్తం డిఆర్ కోటా కింద ఉండేటువంటి ఖాళీలు 99,000 మంది ఉంటాయి. అంటే దాదాపు 1,00,000 ఉద్యోగాలు రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో. అంటే జాబ్ క్యాలెండర్ 1 ఇయర్కే పరిమితం ఉంటుంది, కానీ 1 ఇయర్లో ఇన్ని క్లోజ్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళు ఇయర్ వైజ్ చేసుకుంటూ వెళ్తారు. దాదాపు 157 డిపార్ట్మెంట్లు సెక్షన్ల నుంచి ఖాళీల వివరాలు సేకరించారు అని చెప్పారు. ప్రస్తుతం మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో 13,000 వేకెన్సీసు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 3,000 వేకెన్సీస్. అయితే ఇందులో ప్రమోషన్ ప్లస్ డిఆర్ 2 కలిపి ఉన్నాయి. డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద. అంటే ఇందులో వచ్చి ఇన్ని రాకపోవచ్చు, 13,000 రాకపోవచ్చు మనకి డిఆర్ కింద, అందులో కొద్దిగా వస్తాయన్నమాట అండి. అలాగే అర్బన్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్, అర్బన్ అండ్ మున్సిపల్ పురపాలక శాఖ అభివృద్ధి శాఖ నుంచి 27,000 వేకెన్సీస్ అండి, భారీగా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాలు అవన్నీ కూడా డెవలప్ చేసేటువంటి స్కిల్ డెవలప్మెంట్లో 4,000 వేకెన్సీసు, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో 3,000 వేకెన్సీసు, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో 26,000 వేకెన్సీస్ మళ్ళీ భారీగా ఉన్నాయండి అక్కడ. దాంతోపాటు మన మహిళలందరూ, ఈ వనితా టీవీ చూస్తున్నటువంటి మహిళలు, అలాగే ఎప్పటి నుంచో కోచింగ్లు తీసుకుంటూ ఎదురు చూస్తున్నటువంటి మహిళలు, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలో 2,400 వేకెన్సీస్, అందులో డిఆర్ కోటా కింద 1,820 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్తున్నారండి. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆల్రెడీ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి స్వయంగా ప్రకటించడం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా మనకి డిసెంబర్ కానీ జాన్యువరిలో కానీ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వస్తుంది. ఈ సంవత్సరం ఎలా ముగిసిపోయింది కాబట్టి 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ జాన్యువరిలో ప్రకటించేటువంటి అవకాశం ఉందండి. అంటే ఆ జాబ్ క్యాలెండర్లో ఏ విషయాలు తెలుస్తుంది, ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, అలాగే వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి టెంటేటివ్ డేట్స్ అంటారు దాన్ని. ఆ సూచనాత్మకమైనటువంటి తేదీలను అక్కడ ప్రకటించడం జరుగుతుందండి. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక హోప్ని క్రియేట్ చేశారు. అలాగే ఒక కనిపిస్తుంది, ఎస్ దేర్ ఈస్ సమ్ థింక్ పాసిబిలిటీ ఈస్ దేర్ టు నోటిఫికేషన్ టు కమ్ అనేటువంటి విషయం. అంటే అభ్యర్థులు తమ ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు. అయితే సార్, ఏపీలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అంగన్వాడీలో ఒక 19,000 ఉద్యోగాలు మన తెలంగాణలో సో నోటిఫికేషన్ అని అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన సమాచారం తెలంగాణలో మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మంత్రి గారు స్వయంగా సీతక్క గారు ఆవిడ ఏం చేశారంటే అంగన్వాడీలో 19,000 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పడంతో పాటు మనకి ఈ
ఏమంటారంటే అండి, పేరెంట్స్ చనిపోయినా లేకపోతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు చనిపోయినా కంపాషనేట్ గ్రౌండ్లో కారుణ్య నియామకాలను చేస్తారు. దానికి సంబంధించి ఇప్పుడు చాలామంది అంగన్వాడీగా టీచర్లుగా చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబీకులకు కారుణ్య నియామకం కింద ఇవ్వడం కోసం ఫైల్ అనేటువంటిది మూవ్ చేశారు. అది కూడా సూచనాత్మకంగా అప్రూవ్ అవుతుంది అని చెప్పారండి. అది కూడా సో ఇవన్నీ కనుక చూస్తే అంగన్వాడీలో వేకెన్సీస్ రాబోతున్నాయి. అలాగే రీసెంట్గా మనకి 181 మంది గ్రేడ్ 1 సూపర్వైజర్లుగా, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కమిషనర్ మేడం చెప్పింది ఏంటి అంటే 80 వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయి, 80 వేకెన్సీస్ ఉన్నాయి సిడిపిఓలు. అలాగే కొన్ని ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ కూడా తెలంగాణలో వచ్చేటువంటి వేకెన్సీస్ అండి. దీంతోపాటు మీరు ఒక 3 days బ్యాక్ కనుక న్యూస్ చూసినట్లయితే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో 324 వేకెన్సీస్ ఉన్నట్టు. అయితే ఇక్కడ అభ్యర్థులకు చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. ఏంటంటే ఈ 324 వేకెన్సీసు ఏ స్థాయిలో ఉంటాయి అంటే ఇందులో ఉండేటువంటి మెజారిటీ పూజారులు ఉంటాయండి. పూజారులు ఉంటారు అంటే గ్రేడ్ 3 నోటిఫికేషన్ కాదా అంటే గ్రేడ్ 3 నోటిఫికేషన్ అయితే కనుక టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కనుక కండక్ట్ చేసి దేవాలయాలకు రిక్రూట్ చేయమని చెప్పేసి ఆ బాధ్యతను అప్పగించారు అంటే అక్కడ ఉండేటువంటి పూజారులు, వాచ్మెన్లు, ఆయాలు, అంటే మనకి కింది స్థాయి క్లాస్ 4 సిబ్బంది ఎవరైతే ఉన్నారో రికార్డ్ అసిస్టెంట్లు, ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా అక్కడ 324 ప్రకటించేటువంటి అవకాశం ఉందండి. అయితే సార్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, సిడిపిఓ ఇలా ప్రిపేర్ అవుతున్నటువంటి మాకు ఇలాంటి కింద స్థాయి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి పెద్ద వార్తగా మీరు చెప్తారా అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అమ్మా. మీరు కదలిక అనేటువంటిది ప్రారంభమైంది. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు రిక్రూట్మెంటే లేదని బాధపడుతున్నటువంటి విద్యార్థుల్లో తెలుసుకోవాల్సింది ఇప్పుడు దేవాలయాల్లో కింది స్థాయి సిబ్బంది రిక్రూట్ చేసుకుంటున్నారు అంటే కదలిక మొదలైంది కదా. నెక్స్ట్ గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, ఇవన్నీ కూడా. అయితే అభ్యర్థులు కొంతవరకు నిరుత్సాహంగా ఉన్నారండి. కారణం ఏంటంటే రీసెంట్గా మనకి 2016లో జరిగినటువంటి రిక్రూట్మెంట్ అది ఏదైతే ఉందో 2019లో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. 5 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమన్నారు అంటే ఈ రిక్రూట్మెంట్ చెల్లదు అని చెప్పి హైకోర్టు చెప్పేసరికి కొంచెం నిరుత్సాహంలో ఉన్నారు. ఇలాంటివి జరుగుతుంటాయేమో, ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు పెద్ద పొరపాట్లు అంటే పెద్ద ఫలితాలకు దారితీస్తుంది. అందులో ఇది కూడా ఒకటి. ఆ రోజు వైట్నర్ గురించి చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో 5 సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు హైకోర్టు న్యూస్ వలన పక్కకు ఆఫీస్ నెక్స్ట్ డే ముందు రోజు డిప్యూటీ తహసీల్దార్ గారు మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే కోర్టు ఆర్డర్. ఇలా అయిపోయిందండి పరిస్థితి. సో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మీరేమి నిరుత్సాహపడద్దు. ఎవరైతే సీరియస్గా నాకు ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా నేను చదువుకుంటున్నాను అనుకున్నవారో వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే రిక్రూట్మెంట్లో పొరపాట్లు అనేటువంటి ఇప్పుడే కదా గతంలో కూడా జరిగినాయి. అది ఈసారి మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు అభ్యర్థులు. గ్రూప్ 1 విషయంలో కూడా ఈ వివాదం అనేటువంటిది నడుస్తుంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే మళ్ళీ నోటిఫికేషన్లు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఇక్కడ సానుకూల దృక్పథం కనిపిస్తుందండి. అయితే సార్ మీరు ఇందాక అన్నారు ఏపీలో కూడా మహిళా శిశు సంక్షేమ శాఖలో 2400 వరకు వేకెన్సీస్ ఉన్నాయని. అసలు ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదలవుతాయి? మనకి ఇందులో 2400 అంటే మనకి కింది స్థాయి సిబ్బంది ఉన్నారండి, ఎవరు అంగన్వాడీ టీచర్లు. వాటి కోసం అయితే పెద్ద ప్రాబ్లం లేదు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అది రిక్రూట్మెంట్లు నడిచిపోతాయండి. అయితే ఎక్కడ ప్రాబ్లం అంటే మనకి 243 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్సు, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, బాలరక్షా భవన్ సూపరింటెండెంట్లు, ఇవి 243 వేకెన్సీస్ ఉన్నాయి. 2023 నుంచి కూడా ఈ ఫైల్ అనేటువంటి నడుస్తుందండి. మధ్యలో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి వెళ్ళడం, తర్వాత వాళ్ళు రిక్రూట్ చెయ్యను అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, తర్వాత అది మళ్ళీ జియో క్యాన్సిల్ కాకపోవడం, మళ్ళీ దాన్ని ఏపీపీఎస్సీ పంపించాలని నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కూడా గందరగోళం నడుస్తుందండి. అయితే మరి ఇది ఎక్కడుంది ప్రజెంటు అనేటువంటి చూస్తే
ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అందులో ఒక క్లారిటీ రావచ్చు అనేటువంటిది హోప్. అందుగురించే ఈ సిడిపిఓ ఈఓకి ప్రిపేర్ అవుతున్నటువంటి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూడండి. ఆ జాబ్ క్యాలెండర్లో మీకు ఏదైనా విషయం తెలిసినట్లయితే, ఆ జాబ్ క్యాలెండర్లో ఏదైనా విషయం తెలిసినట్లయితే మీరు వెంటనే ఆ ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించండి. మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే ఆన్లో ఉంచండి. ఖచ్చితంగా ఈ 243 వేకెన్సీస్ ఇప్పుడు కాకపోతే తర్వాత అన్నా సరే రిక్రూట్ చేయాలి. మరి ఎవరికి ఇబ్బందిగా ఉంటుంది? వయసు దాటిపోతున్నటువంటి వాళ్ళండి. అంటే ఆ యొక్క లాస్ట్ బార్డర్ ఇయర్లో ఎవరైతే ఉంటారో అది లేట్ అయిందంటే వాళ్ళు అవకాశాన్ని కోల్పోతారు. అంటే ఓ రకంగా ఏం చేయాలంటే ప్రభుత్వం కూడా ఒకటి ఆలోచించాలండి. మన వయసు పెరిగిపోతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక చిన్న అవకాశాన్ని ఇవ్వాలి. ఎందుకంటే దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తుందండి. మరి 13 సంవత్సరాలు బట్టి అభ్యర్థులు ప్రిపేర్ అవ్వలేదు కదండి, వాళ్ళకి ఎగ్జామ్ రాసే అవకాశం రాలేదు. కాబట్టి ప్రభుత్వం ఒక పెద్ద మనసుతో వాళ్ళు చూసుకుని వాళ్ళకు కూడా ఒక అవకాశాన్ని, ఏజ్ రిలాక్సేషన్ కనుక ఇచ్చినట్లయితే కనీసం ఒక 4-5 ఇయర్స్ అన్న ఈ జాబ్ వరకు, అట్లీస్ట్ ఈ జాబ్ వరకు ఒక 4-5 ఇయర్స్ ఇచ్చినట్లయితే కొంతమందికి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. అంటే ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అది ప్రభుత్వం నిర్ణయం, పూర్తిగా పాలసీ మ్యాటరు. కారణం ఏంటంటే ప్రభుత్వం 2 రకాలుగా ఆలోచించవచ్చండి. ఒక ఉద్యోగానికి ఇస్తే అన్ని ఉద్యోగాలకి ఇవ్వాలి కదా, కాబట్టి మేము దీని గురించి ఇవ్వము. ఇంకొక ఉద్దేశం ఏంటి అంటే దాదాపు 10 సంవత్సరాలు బట్టి రిక్రూట్మెంట్ జరగలేదు కదా, వాళ్ళకి కొన్ని సంవత్సరాలు వయసు సడలింపు అనేటువంటిది ఇవ్వడం వలన కొంత ప్రయోజనం ఉంటుంది అని ఆలోచించేటువంటి విధానం కూడా ఉంది. ఈ రెండిట్లో గవర్నమెంట్ ఏ పాలసీ ప్రకారం వెళ్తుంది అనేటువంటి చూడాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అండి. ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మోస్ట్ పవర్ఫుల్. అలాగే ఆ యొక్క శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులందరూ పవర్ఫుల్. ఇఫ్ దే ఆర్ రియల్లీ ఇంటెండెడ్ టు డూ గుడ్ టు ది పీపుల్, మన మహిళలందరికీ కూడా మంచి చెయ్యాలి అని వాళ్ళు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ వస్తుందండి, తప్పదు. సో 243 వేకెన్సీస్ ఉన్నాయన్నారు సిడిపిఓ ఈఓ ఏపీలో. అయితే తెలంగాణలో ఎంతవరకు వేకెన్సీస్ ఉన్నాయంటారు? తెలంగాణ విషయం దగ్గరకు వచ్చేసరికి మొన్న మంత్రి సీతక్క గారు ప్రకటించినటువంటి వివరాలతో పాటు మనకి సిడిపిఓ వివరాలు దాదాపు 80 వేకెన్సీస్ ఉన్నాయండి. 80 వేకెన్సీస్ అంటే ఈ మిగిలిన గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు చూస్తున్నటువంటి వాళ్ళకి మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. కానీ మా డిపార్ట్మెంట్లో 80 వేకెన్సీస్ అంటే చాలా ఎక్కువ అండి, చాలా భారీ రిక్రూట్మెంట్ అంటాం. కారణం ఏంటి అంటే మొన్న తెలంగాణలో జరిగినటువంటి సిడిపిఓ వేకెన్సీస్ ఏంటంటే 23 వేకెన్సీస్ అండి, 23 వేకెన్సీస్. దాంతో కంపేర్ చేసుకుంటే మరి 80 వేకెన్సీస్ అంటే ఎప్పుడు రాలేదండి వేకెన్సీస్. 80 వేకెన్సీస్ చాలా మంచి వేకెన్సీస్ అండి. అలాగే కొన్ని ఈఓ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్లో 243, ఇటు తెలంగాణలో సిడిపిఓలు ఈఓలు కలుపుకొని దాదాపు ఒక 200 వేకెన్సీస్ దాకా 2026లో వచ్చేటువంటి అవకాశం ఉందండి. 2026లో వచ్చేటువంటి అవకాశం. 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పలేమండి. జాబ్ క్యాలెండర్ కదా, ఆ జాబ్ క్యాలెండర్లో వాళ్ళు జనవరిలో రిక్రూట్ చేయాలి అనుకుంటే జనవరిలో, లేదు కొంచెం మిగిలినటువంటి 1 by 1, ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ ఒక చేసుకోవడానికి లేదు, షెడ్యూల్ 1 by 1 కండక్ట్ చేసుకుంటూ రావాలి. బట్ ఆ షెడ్యూల్ ప్రకారం ముందునైనా పడవచ్చు, చివరినైనా పడచ్చు అండి. ఆ జాబ్ క్యాలెండర్ వస్తేనే కానీ స్పష్టత తెలియదు. అయితే సార్ ఈ ఉద్యోగాలకి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి? ఎగ్జాక్ట్గా అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఏది చూసుకున్నా సరే ఈ వేకెన్సీస్ పరంగా చూస్తే వేకెన్సీస్ రావడం ఖచ్చితం. అభ్యర్థులు ప్రిపేర్ కావాలి. ఎలా ప్రిపేర్ కావాలి? మరి ఇప్పటి నుంచి కోచింగ్ సెంటర్ల వెంట తిరుగుదామా అంటే కోచింగ్ సెంటర్ల వెంట తిరిగితే కోచింగ్ సెంటర్ ఫీజు ఒకటే కాదు కదండి, దాని వెనకాల తోకలు ఉంటాయి. కొన్ని హాస్టల్ ఫీజు కట్టుకోవాలి, పుస్తకాల ఫీజులు కట్టుకోవాలి, హైదరాబాద్లో మెయింటైన్ కావడానికి డబ్బులు ఖర్చు అవుతుంది. మరి ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి చేసుకునే కంటే అభ్యర్థులకి మన గైడ్ ప్రోగ్రామ్ ద్వారా ఇచ్చేటువంటి సూచన సలహా ఏంటి అంటే ఆన్లైన్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి ప్రారంభించేయండి. ఆన్లైన్ ప్రిపరేషన్ వలన మీకు ఏంటంటే డబ్బులు ఆదా అవుతాయండి. ఇప్పుడు కోచింగ్ సెంటర్లకు వెళ్ళారంటే కోచింగ్ ఫీజులతో పాటు హాస్టల్ ఫీజులు కట్టుకోవాలి.
అదే కనుక మీరు ఆన్లైన్లో కనుక ప్రిపేర్ అయ్యారంటే ఆన్లైన్లో ఇంటి దగ్గర కూర్చుంటారు, మీ ఖాళీ సమయంలో ఆ క్లాసులు వింటారు, అదనంగా మీరు ఖర్చు చేస్తుంది ఏం లేదు, ఒక కోచింగ్కి మాత్రమే మీరు ఫీజులు చెల్లిస్తున్నారండి. సో అభ్యర్థులు ఈ సమయంలో చేయవలసినటువంటి పని ఏంటి అంటే రాబోయేటువంటి నోటిఫికేషన్లకు సమాయత్తం కావాలి. ఈ ప్రిపరేషన్ ఒక స్టేజ్ బై స్టేజ్ ప్రిపరేషన్ అంటారండి. ఫస్ట్ స్టేజ్లో వీళ్ళు ఏం చేయాలంటే టార్గెట్ ఫిక్సింగ్ అండి. టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. అసలు మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, క్లారిటీ కావాలి. గ్రూప్ 1 రాయాలనుకుంటున్నారా, గ్రూప్ 2 రాయాలనుకుంటున్నారా, సిడిపిఓకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, డిగ్రీ లెక్చరర్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో ఉన్నాయి కదా, ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ ఫిక్సింగ్, మనకి ఫస్ట్ టార్గెట్ లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి. అది స్టేజ్ 1. స్టేజ్ 2 దగ్గరికి వచ్చేసరికి రిసోర్సెస్ కలెక్షన్, వనరుల సమీకరణ అనేటువంటి జరగాలండి. వనరుల సమీకరణ అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ తెలుసుకోవాలి. ఫస్ట్ వనరు ఏంటంటే నువ్వు చదువుకోబోయేటువంటి ఎగ్జామ్కి సిలబస్ ఏంటో తెలుసుకోవాలి. అందులో భాగంగా సిలబస్ తెలుసుకున్న తర్వాత సిలబస్లో ఏ పుస్తకాలు నీకు అవసరమవుతాయి. హిస్టరీ ఉంది, తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలా, బిపిన్ చంద్ర పుస్తకం చదవాలా, లేకపోతే ఇటు ప్రైవేటు పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి బుక్స్ చదవాలా, ఎకానమీ రద్దార్ దత్ అండ్ సుందరం పుస్తకం చదవాలా, కాన్స్టిట్యూషన్ బై డిడి బసు పుస్తకం చదవాలా, ఇలాగా మనకి నేషనల్ లెవెల్లో సివిల్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయండి. వాటితో ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఏంటన్నది ఒక వనరులు సమీకరించుకుని సబ్జెక్ట్ వైజ్ బుక్స్ తెచ్చుకుని పెట్టుకోవాలండి. ఇది ఆ యొక్క రిసోర్సెస్ గ్యాదరింగ్లో సెకండ్ పాయింట్, సెకండ్ స్టేజ్లో సెకండ్ పాయింట్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు కోచింగ్ తీసుకోవాలా. కోచింగ్ తీసుకుంటే అన్ని సబ్జెక్టులు కలిపి ఒకే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలా, లేకపోతే సబ్జెక్ట్ వైజ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారో వాళ్ళ యొక్క ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలా. డెసిషన్ మేకింగ్ అండి, రిసోర్సెస్ కలెక్షన్తో పాటు డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ స్టేజ్ 3, మీరు భవిష్యత్తులో ఎలాగో ఎగ్జామ్ రాయబోతున్నారు, కరెంట్ అఫైర్స్ అంటాడు. కరెంట్ అఫైర్స్ అని పాస్ట్ అఫైర్స్ అడుగుతారు. కరెంట్ అఫైర్స్ అంటారు కానీ ఆ కరెంట్ అఫైర్స్లో పాస్ట్ 1 ఇయర్గా జరిగినటువంటి అఫైర్స్ అన్నీ చూస్తారు. ఏంటంటే రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. మరి ఈరోజు వార్త సంవత్సరం తర్వాత ఎగ్జామ్లో ప్రశ్న. మరి ఆ సంవత్సరం తర్వాత ఎగ్జామ్ ముందు చదువుకునే కంటే ఈరోజు వార్త ఏదో ఈరోజు చదువుకుంటే అయిపోతుంది కదండి. కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్ అండ్ నోట్స్ కలెక్షన్ వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే స్టేజ్ 3లో ఈ ప్రిపరేషన్లో భాగంగా న్యూస్ పేపర్ రీడింగ్ అనేటువంటిది అయిపోవాలండి. నెక్స్ట్ స్టేజ్ 4, ఇంకా అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసేటువంటిది, కోచింగ్ సెంటర్లు వెతుక్కోవడం లేదా ఇదే ప్రిపరేషన్ కొనసాగించడం. స్టేజ్ 5 మాక్ టెస్టులు రాయడం. ఇలా గనక స్టేజ్ బై స్టేజ్ గనక వీళ్ళు ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా విజయం అనేటువంటి సాధిస్తారండి. ఇప్పుడు మనం ఈ చెప్పినటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని అభ్యర్థులు జాగ్రత్తగా నోట్స్ రాసుకుని ప్రాక్టీస్ చేయాలి. ఈ స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్ అనేటువంటిది అదనమాట అండి. సో మీరు ఇప్పుడు చెప్పారు ఆన్లైన్ కోచింగ్ గురించి. అసలు ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ ఏది బెస్ట్ అని ఎలా చూస్ చేసుకోవాలి? అది ఒక రకంగా చెప్పాలంటే అండి ఇది చాలా లెందీ సబ్జెక్టు అండ్ అభ్యర్థులకు కూడా ఉపయోగపడేటువంటిది. కారణం ఏంటంటే చాలామంది నేను చూసింది ఏంటి అంటే సార్ మేము ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాము. ఎస్, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి. అభ్యర్థులు అందరూ కూడా కోరుకునేది అదే. ఏంటంటే మీరు ఏదైనా ఒకరితో మీరు ఫోన్లో మాట్లాడిన దానికి అండ్ స్వయంగా వెళ్ళి ముఖాముఖి మాట్లాడిన దానికి చాలా కమ్యూనికేషన్ తేడా వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు ఏమంటారు అంటే మేము ఆఫ్లైన్కి రావాలనుకుంటున్నామండి అని చెప్పేసి అంటారు. సరేనండి, ఇప్పుడు మనం ఆఫ్లైన్ గురించి చర్చిద్దాం. ఆఫ్లైన్ అంటే మీరు హైదరాబాద్ వచ్చి లేదా మీరు ఒక కోచింగ్ సెంటర్కి వచ్చి స్వయంగా వినేటువంటిది బాగుందండి. ఇప్పుడు కోచింగ్ సెంటర్ల పరిస్థితి ఎలా ఉన్నదంటే దాదాపు ఒక 10-15 సబ్జెక్టులు బోధించాలండి. వీళ్ళు ఏం చేస్తారు, ఆ కోచింగ్ సెంటర్లో ఇతను ఏ కోచింగ్ సెంటర్ అన్నా తీసుకోండి, అందులో బాగుండేది ఏంటి అంటే 2 లేదా 3 సబ్జెక్టులు బాగుంటాయి, ఆ తర్వాత మొత్తం యావరేజ్గా ఉంటాయండి. ఫీజు చెల్లించవలసింది ఎన్ని సబ్జెక్టులకి? 15 సబ్జెక్టులకి.
ఇతనికి నాణ్యత లభిస్తుంది ఎన్ని సబ్జెక్టులకి? 2 లేదా 3 సబ్జెక్టులకి. మిగిలినటువంటి 12 సబ్జెక్టులకి ఇతను ఎందుకు భరించాలి లాసు? ఇక్కడ ఆన్సర్ దొరికేసింది మీకు. ఆఫ్లైన్ బెటరా ఆన్లైన్ బెటరా అన్న చోట ఆన్సర్ దొరికేసిందండి. కానీ ఆఫ్లైన్ ఎందుకు కోరుకుంటారు? స్వయంగా మనం కూర్చుని వినొచ్చు. అంటే మంచి ఫ్యాకల్టీ దొరికినప్పుడు మీరు ఆఫ్లైన్కి వెళ్ళండి. మంచి కోచింగ్ సెంటర్ దొరికినప్పుడు ఆఫ్లైన్కి వెళ్ళండి. మంచి కోచింగ్ సెంటర్ అంటే ఎలాగా? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మార్కెటింగ్ జరిగింది, అది కాదండి మంచి కోచింగ్ సెంటర్ అంటే. ఇక్కడ రథం ముఖ్యం కాదండి, రథం లాగే గుర్రాలు ముఖ్యం. కోచింగ్ సెంటర్ అనేటువంటిది రథం లాంటిది. మరి కోచింగ్ సెంటర్ నడిపించేటువంటి గుర్రాలు ఎవరండి? ఫ్యాకల్టీలు. మరి అక్కడ మంచి ఫ్యాకల్టీలు ఉన్నారా లేదా? లేదా ఇప్పుడు 10 గుర్రాలు కట్టామనుకోండి, 2 గుర్రాలు ఫాస్ట్గా పరిగెడితే 8 గుర్రాలు వెనకలు అవుతాయి. మరి ఇప్పుడు రథం తిరగబడుద్దా లేకపోతే మంచిగా నడుస్తుందా సాఫీగా? కోచింగ్ సెంటర్ల వ్యవస్థ కూడా అంతే అండి. మరి విడగొట్టేటువంటి అవకాశం ఉందా? మీ దగ్గర 2 సబ్జెక్టులే బాగుంటాయి, మరి 2 సబ్జెక్టులకి నేను ఫీజు కడతాను, మరి జాయిన్ చేసుకుంటారా అని అడగండి. చేసుకోరు వాళ్ళు. నెక్స్ట్ ఆఫ్లైన్ కోచింగ్లో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ఎక్కడో వరంగల్లోనో, ఏటూరు నాగారంలోనో, ఖమ్మంలోనో ఎక్కడో కూర్చుని ఉంటారు, మారుమూల ప్రాంతాల్లో, కోనవరంలోనో. మరి వీళ్ళ ఊర్లో కోచింగ్ సెంటర్ ఉందా? లేదు. హైదరాబాద్ రావాలి. మరి హైదరాబాద్ రావాలి అంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్టే చేయలేరు, కానీ హాస్టల్లో ఉండాలి. హాస్టల్లో ఉండాలంటే కంఫర్టబుల్గా ఉండాలి. ఆడపిల్లలు అయితే కనుక కంఫర్టబుల్గా ఉండాలి అంటే డబల్ షేరింగ్ రూమ్ తీసుకోవాలంటే 10,000 రూపాయలు, నెలకి 10,000 రూపాయలు. కోచింగ్ సెంటర్ కాకుండా నెలకి 10,000 రూపాయలు. ఇవి కాకుండా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయండి, పైన ఇంకొక 5,000, 15,000 రూపాయలు ఇంటి నుంచి పంపించాలి వీళ్ళకి. మరి నోటిఫికేషన్ ఎప్పుడు? ఇంకా జాబ్ నోటిఫికేషన్లో తెలుస్తుంది. అంటే ఖర్చే కదండి ఇది. మరి ఆన్లైన్ అన్నారు, ఆన్లైన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీకు తెలుసు, హిస్టరీలో ఎవరు బెస్ట్ ఫ్యాకల్టీ, ఇంగ్లీష్లో ఎవరు బెస్ట్ ఫ్యాకల్టీ, సోషియాలజీలో ఎవరు బెస్ట్ ఫ్యాకల్టీ, సిడిపిఓలో ఎవరు బెస్ట్ ఫ్యాకల్టీ, ఎకానమీ, జాగ్రఫీ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఎవరు మంచి ఫ్యాకల్టీలు అనేటువంటి విషయం విద్యార్థులకు ఒక అంచనా ఉంటుంది. నువ్వు ఏ ఇన్స్టిట్యూట్లోనూ జాయిన్ కాకు. నేను సోషియాలజీకి, సిడిపిఓకి మేజర్ సార్ దగ్గర జాయిన్ అవుతాను, లేకపోతే హిస్టరీకి పలానా సార్ దగ్గర జాయిన్ అవుతాను, సైన్స్ అండ్ టెక్నాలజీకి పలానా సార్ దగ్గర జాయిన్ అవుతాను అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంటుందండి. అంటే ఏంటి? 10 చోట్ల నుంచి ద బెస్ట్ పీపుల్ని సెలెక్ట్ ఐపీఎల్ టీమ్సా మేడం? ఐపీఎల్ టీం ఎలాగా? మీరు ఐపీఎల్ టీంలో మరి జింబాబ్వే నుంచి ఒకరు, సౌత్ ఆఫ్రికా నుంచి ఒకరు, ఇండియా నుంచి ఒకరు వచ్చి మరి చెన్నై సూపర్ కింగ్స్ అని ఇలాగా ఒకటవటం లేదు. అలాగే ఈ ఆన్లైన్ కాంబినేషన్లో కూడా ది బెస్ట్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంటి దగ్గరే కూర్చోవచ్చండి. పేరెంట్స్ యొక్క ఎమోషనల్ సపోర్ట్ ఉంది. కొంతమంది ఏమంటారంటే, అమ్మ నేను ఇంటి దగ్గర అసలు చదువుకునేటువంటి అట్మాస్ఫియర్ లేదు, నేను హైదరాబాద్కి వచ్చేస్తాను. కట్టు మరి 15,000 రూపాయలు నెలకి, కష్టం కదండి. సో ఆ అట్మాస్ఫియర్ మీరు ఇంటి దగ్గరే క్రియేట్ చేసుకోవాలి. ఆ అట్మాస్ఫియర్ మీరు ఇంటి దగ్గర ఎలా క్రియేట్ చేసుకోవాలి? మీ ఊర్లో స్టడీ హాల్స్ ఉంటాయిగా, స్టడీ హాల్ లేకపోతే గ్రంథాలయాలు ఉంటాయిగా, లైబ్రరీలు. అక్కడ పోతే లైబ్రరీలో గట్టిగా అరిచేటువంటి సెన్స్ లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ. కాబట్టి గ్రంథాలయాల్లో హ్యాపీగా కూర్చోవాలి, చదువుకోవాలి. స్టడీ అట్మాస్ఫియర్ అక్కడ వస్తుంది. లేదా స్టడీ హాల్స్ వచ్చేసినాయి ఇప్పుడు, లేటెస్ట్ హాస్టల్స్ అనేటువంటి బాగా డెవలప్ అయినాయి. అలాగే వాటితో పాటు వస్తున్నాయి స్టడీ హాల్స్ అండి. స్టడీ హాల్కి పోవడం, కూర్చోవడం, చదువుకోవడం, ప్రశాంతంగా చదువుకోవచ్చు, అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్. మీకు కావాల్సినటువంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వినండి. భరించవలసినటువంటి అవసరం లేదు కదా. నువ్వు ఫీజు ఏమో 10 మందికి కడుతున్నావు, సర్వీస్ ఏమో 2కి దొరుకుతుంది, మిగిలిన నువ్వు భరిస్తున్నావు వాళ్ళని. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? అనుభవం, నేను చూసినటువంటి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. వీళ్ళు మళ్ళీ హిస్టరీ ఎక్కడ బాగా చెప్తారు, సోషియాలజీ ఎక్కడ బాగా చెప్తారు, మళ్ళీ డబ్బులు కడతారు. ఇక్కడ 25,000 కడతారు, మళ్ళీ ఇక్కడ 5 కట్టుకుని పేరెంట్స్కి 25,000 ఖర్చు పెట్టించవలసిన చోట 50,000 ఖర్చు పెట్టిస్తారండి. కుర్రాడు తప్పు కాదండి, కుర్రాడు పాపం చదువుకోవాలని వెళ్తాడు, కానీ మొత్తం 5 నెలలు, సంవత్సరం వేస్ట్ చేసుకున్న తర్వాత
అరే రే ఆ తర్వాత వీళ్ళు టిక్ మార్కులు పెడుతుంటారు, ఈ ఫ్యాకల్టీ గుడ్, ఈ ఫ్యాకల్టీ బ్యాడ్. ఉపయోగం ఏందండి? నీకు బ్యాడ్ జరిగింది అక్కడ. కాబట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ ఈ గైడ్ ప్రోగ్రామ్ ద్వారా చాలా పర్ఫెక్ట్గా మనం అవేర్నెస్ అనేటివి క్రియేట్ చేసామండి. ఇప్పుడు ఏది మంచిది అనేటువంటిది మనం చెప్పొద్దు. ఆఫ్లైన్ మంచిదా ఆన్లైన్ మంచిదా నేను చెప్పను, మీరు చెప్పొద్దు, ఈ ప్రోగ్రాము చెప్పదు. మీరే డిసైడ్ చేసుకోండి ఇప్పుడు ఏది మంచిదో. ఆ విధంగా చూడొచ్చండి. ఓకే, అయితే సార్ టైం కేటాయించడం అనేది నోటిఫికేషన్ పడిన తర్వాత ఎంత సమయం కేటాయించాలంటారు, ఇప్పటి నుంచి ఎంత సమయం కేటాయించాలంటారు? ఎగ్జాక్ట్గా అండి. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే 2 సంవత్సరాల ప్రిపరేషన్ సరిపోతుంది, కొంతమంది ఏమో సంవత్సరం ప్రిపరేషన్ సరిపోతుంది, కొంతమంది నేను 3 నెలలే చదివాను అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను 3 నెలలు చదివాను అనేటువంటి వాళ్ళు చిన్న విషయం మర్చిపోయారు అక్కడ చెప్పడం. నేను సీరియస్గా 3 నెలలు చదివాను అని చెప్పడం మర్చిపోయారు. అంటే వాళ్ళు చదువుతారండి, ఎప్పటి నుంచో చదువుతారు, ప్రిపరేషన్లో ఎప్పటి నుంచో ఉంటారు. కానీ ఫోకస్ పెట్టి అన్ని దగ్గర పెట్టి సీరియస్గా చదివాను అనేటువంటి విషయం చెప్పడం మర్చిపోయి 3 నెలలే చదివాను అంటారు. కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపరేషన్ ప్రారంభిస్తారండి. మరి అయితే సాధారణంగా ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఫుల్ టైం, ఇందులో రకరకాల ప్రిపరేషన్స్ ఉన్నాయండి. మీరు గుర్తుపెట్టుకుంటే ఫుల్ టైం ప్రిపరేషన్ అంటే స్టూడెంట్స్ చేస్తారు. ఎవరు? 24 గంటలు కేవలం ఈ కోచింగ్లోనే ఉండేటువంటి వాళ్ళు ఫుల్ టైం స్టూడెంట్స్. రెండోది పార్ట్ టైం స్టూడెంట్స్ అండి. పార్ట్ టైం స్టూడెంట్స్ అంటే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి మహిళలు, హౌస్ వైఫ్స్. దే హ్యావ్ టు అటెండ్ హౌస్ హోల్డ్ చోర్స్ అండ్ ఎవ్రీథింగ్, దే హ్యావ్ టు అటెండ్ ఫర్ దట్ ఆ వర్క్స్ అన్నిటికి. వాటితో పాటు మన ఎంప్లాయీస్ ఉంటారండి, వీళ్ళు పార్ట్ టైం ప్రిపరెంట్సే. ఇంకా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ చెప్పమంటారా? హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్, వీళ్ళకి అసలు టైమే దొరకదండి, వీళ్ళు కూడా ప్రిపరేషన్లో ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఎవరైతే ఫుల్ టైం ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకి 1 సంవత్సరం టైం సరిపోద్ది. కానీ ఈ ఎంప్లాయీస్ ఉన్నారు చూశారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు చూశారు, వాళ్ళకి సంవత్సరం, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు, డిపెండింగ్ అపాన్ ద టైం విచ్ దే ఆర్ గెటింగ్, క్వాలిటీ ఆఫ్ టైం. కొంతమందికి ఏంటి అంటే రోజుకి 10 నుంచి 12 గంటలు దొరుకుతుంది, కొంతమందికి ఏంటి అంటే 2 గంటలు 3 గంటలు మాత్రమే దొరుకుతుందండి. మరి ఆ 2 గంటలు 3 గంటలు దొరికేటువంటి వాళ్ళు నేను సంవత్సరమే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తానంటే సరిపోదు కదా, ఇంకెక్కడే మనకు ఆన్సర్ దొరికేస్తుందండి. సో పార్ట్ టైం ప్రిపరేషన్ చేసేటువంటి వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫుల్ టైమ్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యారంటే వాళ్ళకి కూడా ఛాన్స్ వస్తుంది. అయితే ఈ విషయం విన్న తర్వాత భయపడిపోద్దు, సార్ మీరు 2 సంవత్సరాల క్రితం ప్రిపరేషన్ ప్రారంభించలేదు, ఇప్పుడు ప్రిపేర్ అయితే మరి సెలెక్ట్ అవుతామా లేదా? భయపడద్దండి. కారణం ఏంటంటే మీరు ఎంప్లాయీస్ అంటే కొంత నాలెడ్జ్ ఉంది మీ దగ్గర, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు, జాబ్ చేస్తున్నారంటే మీ దగ్గర జనరల్ నాలెడ్జ్ బాగుంది, గతంలో ప్రిపరేషన్ చేస్తున్నారు కాబట్టి మీరు కంప్లీట్ చేయగలుగుతారు, తక్కువ సమయంలో కంప్లీట్ చేయగలుగుతారు. కానీ మినిమం 1 year, 2.5 years, 2 years ప్రిపరేషన్ అనేటువంటిది ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి చాలా అవసరం అండి. దాన్ని బట్టి టైం టేబుల్ అనేటువంటిది వేసుకోవాలి. ఆ టైం టేబుల్ చాలా ముఖ్యం. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎందుకంటే పర్టికులర్గా హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయి అనేది కూడా తెలియని బిజీ షెడ్యూల్లో ఉంటారు. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో మీరు ఈ ఎపిసోడ్ని యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఇది ఇవాల్టి గైడ్. మళ్ళీ మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వనిత టీవీ.